మరొక అంశం చూద్దాం. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ ఈ రోజు ఉదయం తుది శ్వాస అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఒకటవుతున్న ఏఐజీ హాస్పిటల్ అయితే చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కూడా రాజీవ్ రతన్ ఈ రోజు తుది శ్వాస అయితే విడిచారు. మొత్తానికి రాజీవ్ రతన్ 1991 బ్యాచ్ చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. అలాగే కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసే టైంలో కూడా ఈ పోలీస్ బాస్ రేస్ లో కూడా ఏదైతే రాజీవ్ రతన్ పేరు కూడా వినబడింది. మొత్తానికి రాజీవ్ రతన్ వృత్తి పట్ల కూడా పలువురు ఐపీఎస్ అధికారులు కూడా సంతాపం అయితే వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కూడా స్మరించుకున్నారు. అలాగే రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా అయితే పనిచేస్తున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా కూడా పనిచేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వివిధ హోదాల్లో కూడా ఈయనైతే పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే మేడిగడ్డ వ్యవహారంపై కూడా విచారణ జరిపిన దాంట్లో కూడా రాజీవ్ రతన్ కూడా ఒకళ్ళు ఉన్నారు. అలాగే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఈ రోజు ఉదయం ఏదైతే తనకి ఛాతిలో నిప్పున్న నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఒకటవుతున్న ఏఐజీ హాస్పిటల్ చేర్పించారు. కానీ ఏదైతే ఆయన వైద్యం తీసుకుండగానే ఈ రోజు చనిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్